ఇట్లా మక్క బుట్టల్ని మొత్తం పొట్టు తీసేసుకుని దాన్ని ఏమంటారు, కొబ్బరి తురుముకుంటారు కదా, అట్లా తురుముకుంటున్నాను. తురిమినంతో చిన్నగా. మొత్తం చాకుతో అనేసుకోవాలి. చాకుతో అనుకున్న పర్లేదు, అది మనము చిన్నగా ఇట్లా తురుముకోవడానికి వాడేదాంతోనే చేసుకోవచ్చు. చూసిందా ఇంత నీట్గా వచ్చేసింది. ఊరికే చేత్తోనే తీయాలి అంటే గోళ్ళు పోతాయి. ఏమైనా మిగిలిపోయిందంటే ఇలా వస్తుంది. ఎట్లాగో మనం మిక్సీ పట్టాలి కదా, ఎట్లాగో ఇలా మొత్తం తురిమి పెట్టుకోవాలి. 2 మొక్కజొన్న కంకులకి చిన్నవి అంత వచ్చింది. ఇలా బియ్యం నానేసుకున్నాను. 1 గ్లాస్ బియ్యము. కొంచెం దోశ క్రిస్పీగా రావడానికి నేను కందిపప్పు పరం వేసుకుంటున్నాను. కందిపప్పు పరము. ఇది ఆల్రెడీ బియ్యం గంట అయింది. ఇంకో గంట నానబెట్టి రుబ్బేస్తాను. 1 గంట టైం పట్టేట్టుంది కాబట్టి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ప్రస్తుతానికి. కరివేపాకు ఇంట్లో చెట్టు ఉంటే తెలియదు, కానీ కొన్నప్పుడు మాత్రం తెలుస్తుంది అమ్మ ఎంత విలువ అనేది. కరివేపాకు ఒకే పక్కన మాకు ఇది 1 వీక్ కూడా రాదు. మొత్తం తీసి క్లీన్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు మొత్తం. ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటా. 3 days వస్తే ఎక్కువ. దీన్ని కూడా చిన్న కట్ చేసి పెట్టుకున్నాను. మొత్తం వేర్లన్నీ కట్ చేసేసి కాడలేమో ఏదైనా చట్నీలోకి వాడుకుంటా. ఈ పైన ఆకు మాత్రం కూరల్లో, ఉప్మాల్లో, ఇంకా దేనిలో అండేస్తాయి. కాడలు మాత్రం వాడుకుంటా కానీ చట్నీల్లోకి. కాడలు ఉడకబెట్టి రసం చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, వేళ్ళు తీసేసి. ఇలా కాడలన్నీ ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటాను. రసము చట్నీ చేసేటప్పుడు తీసి దాంట్లో వేసుకుంటాను కడిగేసి. ఇలా సన్నగా తరుక్కొని, ఇది ఎక్కువ రోజులు ఎట్లాగో రాదు కాబట్టి సన్నగా తరుక్కొని ఒక డబ్బాలో స్టోర్ వేసేసి వాటర్ తక్కువ వేసేసి ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసేసి నీళ్ళని తీసి వాడుకుంటాను. అది అన్నమాట. 2 రోజులు కూడా అది కొత్తిమీర జస్ట్ 1 day ఎక్కువ. ఇలా కరివేపాకైనా కొత్తిమీరకైనా ఇలా ఎక్కువ వాటర్లో వేసేసుకొని ఇంకా మన అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. వాటర్ అన్నీ వడిసిపోగానే ఇంకా తీసి పోపులో వాడుకోవచ్చు. ముందే తీసి పెట్టుకుంటే వాటర్ అన్నీ పోతాయి. ఇది ఎక్కువ రోజులు ఉండాలంటే కాటన్ సంచి లాగా, కాటన్ క్లాత్ సంచి ఉంటే దాంట్లో పెట్టుకుంటే బెటర్. కట్టి పెట్టుకున్నా బాగానే ఉంటుంది కాటన్ దాంట్లో. కొత్తిమీర కాడలు చూడండి వేస్తే అంత వాటర్ జిడ్డు అయినాయి. చట్నీ కోసం, ఇప్పుడు నాకు దోశకి చట్నీ కావాలి కదా, చట్నీ కోసం అంత వాటర్ వస్తాయి. మళ్ళీ వేసి కడుగుతాను. ఇలా క్లీన్ చేస్తే ఇప్పుడు చూడు వాటర్ ఫ్రెష్గా ఉన్నాయి. తీసి ఇప్పుడు నేను మగ్గిస్తాను. చట్నీకి సంబంధించిన వేసి మగ్గించినప్పుడు ఇది కూడా వేసేస్తాను. మినప్పప్పు, పల్లీలు ఎక్కువ వేసుకోలేదు, ఇష్టం అన్నమాట. మినప్పప్పు, పల్లీలు, పెసరపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి. కారం ఎక్కువ ఉంది కాబట్టి నేను 2 తీసుకున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఎర్ర కందిపప్పు ఎక్కువ తీసుకున్నాను, కొంచెం టేస్ట్ చేంజ్ ఉంటుంది, బాగుంటుంది. కందిపప్పు లిటిల్ బిట్, ఎండు కొబ్బరి, శనగపప్పు, మినప్పప్పు, ఇంకా అంతే అండి. గడ్డ ఇప్పుడే కడిగి పెట్టుకున్న కొత్తిమీర కాడలు చిన్న కట్ చేయాలి. చేసినాక చూపిస్తా. పచ్చిమిర్చి 2 చాలు, కారం ఎక్కువ. ఎల్లిపాయ
టమాటా ముక్కలు కట్ చేసుకున్నాను. ఇవి మొత్తం వేయాలని రూల్ ఏం లేదు, మీకు ఏ ఉంటే అవి వేసుకోవచ్చు. ఉన్నాయి కాబట్టి వేసాను. నేను కూడా స్కిప్ చేస్తూ వేస్తాను, ఏ ఉంటే అవి వాటితో వేసేస్తాను. కొంచెం ఆయిల్ వేసి ఇంకా అన్నీ వేసుకుంటూ పోవటమే. ఎల్లిపాయ, ఎండు కొబ్బరి అన్నీ ఒక్కొక్కటి వేసేస్తాం కాబట్టి ఏం కాదు. ఎండుమిర్చి, పల్లీలు, ఉల్లిగడ్డ, కరివేపాకు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, ఏం కాదు, ఇది చాలా మంచిది. పచ్చిమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, ఇంకా చిన్న చిన్న పప్పులన్నీ వేసేస్తున్నాను. అన్నీ చూపించడం కష్టమైపోతుంది. ఇవన్నీ దూరగా వేయించుకోవాలి. ఇంకా టమాటా వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి. కొంచెం దూరగా వేగిన తర్వాత కొంచెం ఆయిల్ ఎంత కనిపిస్తుంది పప్పులకి. టమాటా వేసుకొని ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదు, కొంచెం మగ్గాలి అంతే. ముక్కలు బాగా ఉన్నాయి కదా అని ఉప్పు ఎక్కువ వేయద్దు, పప్పులకు ఎక్కువ పట్టదు, ఎక్కువ అనిపిస్తుంది. కొత్తిమీర మర్చిపోయాను, కొత్తిమీర వేసేసాను. కొన్ని మెంతులు కాదు, టమాటా వేసాం కాబట్టి మెంతులు అవే కలిసిపోతాయి, వేగిపోతాయి, టేస్ట్ చేంజ్ ఉంటుంది. దీంట్లో ఇప్పుడు బియ్యము నానబెట్టుకున్నాను కదా, అది ఇవో మొక్కజొన్న వేసి మిక్సీ పడుతున్నాను. దీంట్లో మనం అన్నీ వేసుకోవచ్చు, మొక్కజొన్న గారెలకు ఎలా వేసుకుంటామో అన్నీ వేసుకోవచ్చు. ఇలా కలరు మొక్కజొన్న గారెలకు ఎలా అయితే కలర్ వస్తుందో అలా వచ్చింది. ఎందుకన్నా అంటే మొక్కజొన్న గారెలకు ఎలా వేసుకుంటాం అలా వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేస్తే కొంచెం టేస్ట్ చేంజ్ ఉంటుంది, తురిమి వేసుకోవాలి పైనుండి, చిన్న కట్ చేసి అయినా పర్లేదు.
ఇందులో మెంతులు వేసాం కదండి, అసలు వాసన, మెంతుల వాసన. మళ్ళీ చట్నీ కూడా సూపర్ టేస్ట్ అయింది మెంతులు వేస్తే. చట్నీ కోసం ఆయిల్ వేసాను. పోపు ఎల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఎండుమిర్చి, దీంట్లో కరివేపాకు వేస్తున్నా. కరివేపాకు, గుంటూరు కొత్తిమీర, ఇంకా పోపు వేసేసుకుని చట్నీలో. అలాగే దీంట్లో ఇంత కొత్తిమీర వేస్తున్నానండి. చట్నీ రెడీ అండి. ఆయిల్ రాస్తాను. ఓకే అండి, ఒక చేతితో ఫోన్ పట్టుకొని వేయడం వల్ల సరిగా రావట్లేదు. నేను మళ్ళీ వేసి చూపిస్తాను ఇంకొకటి. చూడండి ఇప్పుడు బాగా వచ్చింది. మొక్కజొన్న దోశ అసలు చాలా టేస్టీ ఉంటుందండి. ఎంత టేస్టీ ఉంటుందో ఒకసారి ట్రై చేయండి. కందిపప్పు వేయటం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తుంది, లేదంటే మెత్తగా ఉంటుంది. సన్నగా వస్తున్నాయండి.
పిండి పట్టేప్పుడు కూడా సన్నగా రుబ్బుకుంటే చూపిస్తాను తీసినప్పుడు. ఇదిగోండి ఎంత సన్నగా ఉంది. తిప్పుతుంటే మడత పెడితే ఎంత ఎంత హోల్ వస్తుంది. ఇదిగా క్రిస్పీగా తయారైంది.